మే 15, 2024 అందరికీ శుభోదయం. మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం ఇప్పటివరకు పలు మండల మేస్త్రులతో మరియు జీపీఆర్ మండి అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారి ఇచ్చిన సమాచారం ఒకసారి బేరీ చేస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో అయితే ఇవాళ మొత్తం మీద దిగుమతి నిడత పోలిసి వాళ్ళ తగ్గింది. అయితే భాగ్యలక్ష్మి బండి అయితే పర్వాలేదు. భాగ్యలక్ష్మి బండి తీసుకుంటే కొన్ని బండిలు దిగుమతి పెరిగింది, మరి కొన్ని బండిలు తగ్గింది. మాలిక్, జేబీటీ, ఎన్ఎస్ఆర్, ఎండిఎన్, జీపీఆర్, ఎస్ఎల్వి, ఎస్ఎల్ఎన్, ఎంఎండి ఇటువైపు తీసుకుంటే కొన్ని మండీలు నిన్నట్లాగానే వచ్చింది, మరొకటి మండీలు తగ్గింది. మొత్తం చూస్తే ఇటువైపు పర్వాలేదు, దిగుమతి బాగానే వచ్చింది. అటువైపు తీసుకుంటే మాత్రం నిన్నటి పోలీసులు దిగుమతి బాగా తగ్గింది. కొన్ని మండీలకు పెరిగింది, మరొకటి మండీ తగ్గింది. ఎస్ఎంబి, జేకే, సిఎంఈ 3 మండీ పర్వాలేదు. మరికొన్ని మండీలు నిన్నటి పోలీసులు తగ్గింది, మరికొన్ని మండీలు నిన్నట్లాగా వచ్చింది. పాతాళంలో కూడా నిన్నటి పోలీసు వాళ్ళ దిగుమతి తగ్గింది. మొత్తం మీద అయితే మదనపల్లి మార్కెట్లో ఇవాళ నిన్నటితో పోలిస్తే దిగుమతి ఒక 30% వరకు తగ్గింది. నిన్న మీకైతే తెలిసిందే 300 రూపాయల దగ్గర నుంచి 420 టాప్ అండ్ టాప్ 450 రూపాయల నుంచి 470 వెళ్ళడం జరిగింది. వాళ్ళదే 2 రూపాయల దిగుమతి తగ్గింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం.